ఉమెన్స్ మీటింగ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. అబ్రహాము శారాల దాసి పేరేమిటి చెప్పగలుగుతారా ఎవరైనా? హాగర్ని గురించి మనము పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండము 16వ అధ్యాయము 1 నుండి 13 వచనాల్లో చూడవచ్చు. అబ్రహాము భార్య అయిన శారాయి అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు హాగరు అను ఐగుప్తీయురాలైన దాసి ఉండెను. కాగా శారాయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలగవచ్చునని అబ్రహాముతో చెప్పెను. అబ్రహాము శారాయి మాట వినెను. మొదటిగా హాగరు తన యజమానురాలైన శారా దృష్టికి నీచమైనదాయెను. 16వ అధ్యాయము ఆదికాండము 4వ వచనం. అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయను. అది తాను గర్భవతినని తెలుసుకొనినప్పుడు దాని యజమానురాలు దృష్టికి నీచమైనదాయను. రెండవదిగా హాగరు తన యజమానురాలైన శారా శ్రమ పెట్టినందున అరణ్యంలోనికి పారిపోతుంది. మరి శారా హాగర్ను ఎందుకు శ్రమ పెట్టిందంటే, మరి అబ్రహాం శారాలకు పుట్టిన వాగ్దాన పుత్రుడైన ఇస్సాకును హాగరు కుమారుడైన ఇష్మాయేలు పరిహసించుట చూసి శారాయి దాసిని వెళ్ళగొట్టమని అబ్రహాంతో చెప్తుంది. అప్పుడు అబ్రహాము మిక్కిలి దుఃఖంతో ఉంటాడు. అయితే దేవుడు, ఈ చిన్నవానిని బట్టి నీ దాసిని బట్టి నీవు దుఃఖపడవద్దు, శారా నీతో చెప్పు ప్రతి విషయంలో ఆమె మాట వినుము. అబ్రహాముతో దేవుడు చెప్పినప్పుడు మరి నీళ్ల తిత్తిని అట్లాగే తన కుమారుణ్ణి ఇస్మాయిల్ను ఇచ్చి అరణ్యంలోనికి పంపివేస్తారు. తర్వాత హాగర్ దగ్గర నీళ్ళు అయిపోయినప్పుడు తన కుమారుని చెట్టు పొద కింద పడవేసి ఎలుగెత్తి ఏడుస్తుంది అన్నమాట. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరును పిలిచి, హాగరు, నీకేమీ వచ్చినది, భయపడకుము. ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విని ఉన్నాడు. నీవు లేచి ఆ చిన్నవాని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము, వానిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనెను. మూడవదిగా హాగరు యెహోవాకు పేరు పెడుతుంది. ఆదికాండము 16వ అధ్యాయము 13వ వచనంలో చూసినట్లయితే, అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఎలయనగా, నన్ను చూచిన వాని నేనిక్కడ చూచితిని గదా అని అనుకొనెను. అందుచేత ఆ నీటి బుగ్గకు బెయేర్ లహాయిరోయి అను పేరు పెట్టబడెను. యెహోవా చూశారు, వాళ్ళకి నీరు అనుగ్రహించారు. అట్లాగే తప్పు చేశారని దేవుడు ఆమెను నిర్లక్ష్యం చేయకుండా మరి ఆమె మనవి కూడా విన్నారు. లాస్ట్ వీక్ మనము లేయా గురించి నేర్చుకున్నాం కదా, కంఠస్థ వాక్యాలు చెప్పేవారు 29, 31, 32 వచనాలు. లేయా దేశించబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను. రాహేలు గొడ్రాలై ఉండెను. లేయా గర్భవతి కుమారుని కని, యెహోవా నా శ్రమ చూచి ఉన్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించిన కదా అనుకొని అతనికి రూబేన్ అని పేరు పెట్టాను. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించుగాక. ఆదికాండం 29, 31, 32 వచనాలు చెప్తాను. లేయా దేశించబడుట యెహోవా చూచి ఆమె గర్భం తెరిచెను. రాహేలు గొడ్రాలు అయ్యింది. లేయా గర్భవతి కుమారుని కని, యెహోవా నా శ్రమను చూచున్నాడు కనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా అనుకొని అతనికి రూబేను అని పేరు పెట్టింది. దేవుడు ఈ వాక్యాన్ని దీవించును. లేయా గర్భవతి కుమారుని కని, యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు కనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా అని అనుకొని అతనికి రూబేన్ అని పేరు పెట్టింది. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించండి. అతి శ్రేష్టమైన నామం బట్టి మీకు వేలాది వందనాలు తండ్రి. స్త్రీలంగా మరి కాబట్టి మేమందరం మరి ఇక్కడ కూడుకోగలిగాము తండ్రి. ప్రార్థన అంతట్లో తోడుగా ఉన్నారు. నన్ను ముట్టి స్వస్థపరచండి.